నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. బిల్డర్లు సమయానికి ఫ్లాట్ ఇవ్వకుండా అరకొర వసతులతో చేతికిచ్చి ఇబ్బంది పెడుతుంటారు. ఏవైనా అడిగితే అగ్రిమెంట్లో ఇలాగే రాసి ఉంది కదా అంటూ రూల్స్ మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాలకు, బిల్డర్ల ఏకపక్ష నిబంధనలకు చెక్ పెడుతూ సుప్రీంకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పిచ్చింది. ఈ రోజుల్లో ఇల్లు కొనడం చాలా పెద్ద ఆర్థిక భారం. ఉన్న సేవింగ్స్ అంతా పెట్టాలి, సరిపోకపోతే లోన్ తీసుకోవాలి. తీరా ఇల్లు కొన్నాక డబ్బులన్నీ కట్టించుకున్న బిల్డర్లు సమయానికి ఫ్లాట్ ఇవ్వకుండా అరకొర వసతులతో చేతికిచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏవైనా అడిగితే అగ్రిమెంట్లో ఇలాగే రాసి ఉంది కదా అంటూ రూల్స్ మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి రియల్ ఎస్టేట్ మోసాలకు, బిల్డర్ల ఏకపక్ష నిబంధనలకు చెక్ పెడుతూ సుప్రీంకోర్టు తాజాగా ఓ సంచలన తీర్పిచ్చింది. కొనుగోలుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా ఫ్లాట్లను అంటగట్టాలని చూస్తే కుదరదని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వెనుక సుదీర్ఘ పోరాటం ఉంది. గుర్గావ్లోని సెక్టార్ 53లో ఉన్న పార్శ్వనాథ్ ఎక్సోటికా హౌసింగ్ ప్రాజెక్ట్ ఈ వివాదానికి కేంద్ర బిందువు. 2007 నుంచి 2011 మధ్య కొందరు ఇక్కడ ఫ్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రాజెక్ట్ డెవలపర్స్ అయిన పార్శ్వనాథ్ డెవలపర్స్ సంస్థకు దాదాపుగా అడిగినంత డబ్బు కట్టేశారు. అగ్రిమెంట్ ప్రకారం 36 నెలల్లో ఫ్లాట్ చేతికి రావాలి. కానీ ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తి కాలేదు. వాళ్ళు ఇల్లు ఇవ్వరు, కట్టిన డబ్బులు వెనక్కి రావు. దీంతో విసిగిపోయిన బాధితులు 2017లో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఎన్సీడీఆర్సీ వెంటనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చి ఫ్లాట్లను అప్పగించాలని 2018లో ఆదేశించింది. అంతేకాదు, ఇన్నాళ్లు లేట్ చేసినందుకు గాను కస్టమర్లకు 8% వడ్డీతో పరిహారం చెల్లించాలని, పెరిగిన స్టాంప్ డ్యూటీ భారాన్ని కూడా బిల్డరే భరించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సదరు బిల్డర్కి కోపమొచ్చింది. దీంతో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అగ్రిమెంట్లోని క్లాజ్ 10C ప్రకారం ఫ్లాట్ ఇవ్వడం ఆలస్యమైతే నెలకు చదరపు అడుగుకి కేవలం 10 మాత్రమే పరిహారం ఇస్తామని అగ్రిమెంట్లో ముందే రాసుకున్నాం కదా, మరి ఎన్సీడీఆర్సీ మా పరిధి దాటి 8% వడ్డీ ఇవ్వమని ఎలా చెబుతుంది అని వాదించాడు. ఆర్థిక ఇబ్బందులు, కూలీల కొరత వల్లే ఇల్లు కట్టడం ఆలస్యమైందని రకరకాల సాకులు చెప్పాడు. బిల్డర్ చెప్పిన కబుర్లను సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం పూర్తిగా కొట్టిపారేసింది. వినియోగదారుల ఫారంలకు చట్టబద్ధమైన పవర్స్ ఉంటాయని, మీ ఇష్టం వచ్చినట్లు రాసుకుంటే అగ్రిమెంట్లు ఆ పవర్ను అడ్డుకోలేవని స్పష్టం చేసింది. కస్టమర్ డబ్బులివ్వడంలో లేట్ చేస్తే 24% వడ్డీ వసూలు చేసే బిల్డర్లు, అదే మీరు ఫ్లాట్ ఇవ్వడంలో లేట్ చేస్తే మాత్రం చదరపు అడుగుకు కేవలం 10 రూపాయలు ఇస్తామని ముమ్మాటికి అన్యాయం అని వ్యాఖ్యానించింది. ఇల్లు కట్టించి ఇవ్వడం సర్వీస్ కిందకే వస్తుందని, ఆలస్యం జరిగితే ఖచ్చితంగా పరిహారం చెల్లించాల్సిందేనని చెప్పింది. ఫ్లాట్ రెడీ అయిపోయింది కదా అని ఓసీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఇస్తామంటే కొనుగోలుదారులు తీసుకోవాల్సిన పనే లేదని సుప్రీంకోర్టు చెప్పింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఓసీ ఉంటేనే ఆ ఫ్లాట్ చట్టబద్ధంగా డెలివరీకి అర్హత సాధించినట్లు లెక్క. ఈ సర్టిఫికెట్ లేకుండా చేతికిచ్చే తాళాలు పూర్తిగా చట్ట విరుద్ధమని, దాన్ని ఫ్లాట్ ఓనర్కి బలవంతంగా అంటగట్టే హక్కు బిల్డర్లకు లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ నిబంధనలు, అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణం పూర్తయిందని, అందులో ప్రజలు నివసించడం అన్ని విధాలా సురక్షితమని మున్సిపల్ అధికారులు బిల్డర్లకు జారీ చేసే తుది అధికార ధృవీకరణ పత్రాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.